గాజువాక బాలచెరువు పేదగంట్యాడ పోలీస్ స్టేషన్ కూడలిలో గీతా సహకులాల సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న తెలుగువారి రాజకీయ జీవితంలో స్వాతంత్ర్యం ముందు తర్వాత ప్రభావితం చేసిన ఏకైక నాయకుడు లచ్చన్న అని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆచార్య గోగినేని రంగా వంటి గొప్ప నాయకులతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత మళ్లీ సర్దార్ అనే పేరును గౌతు లచ్చన్నకే దక్కిందని అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం పలువురు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గీత సహకుల సంఘం అధ్యక్షులు చెల్లిబోయిన నాయుడు, బత్తిన పరదేశి, అండిబోయిన పెదనూకరాజు, నెల్లి సాధురావు, అందిబోయిన అప్పారావు, వెంకటేష్, మాజీ కౌన్సిలర్ నూకరాజు, రమణారావు మరియు సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప పని విషయం మాట్లాడితే మనం ఉన్నప్పుడే పెద్దలు మాట్లాడి వెళ్తారు. ముఖ్యంగా వెళ్ళకపోతే మనందరూ కూడా ఒక్క నిమిషం సమయం అనే చూడండి. ప్రముఖ రాజకీయ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైనటువంటి కీర్తిశేషులు సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి సందర్భంగా మరి పెద్దగంట్యాడ మన సీకు వనపానం దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి చెల్లిబోయిన నాయుడు గారికి, వేదిక మీద మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు, మరి అలాగే మన చెట్టుబల్లి సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఎవరైతే రాజకీయం ద్వారా ప్రజాసేవ చేద్దాం అనుకున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మరి గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే కేవలం అధికారమే పరమపదగా భావిస్తున్నటువంటి సందర్భంలో అధికారాన్ని తునప్రాయంగా విడిచిపెట్టినటువంటి మహనీయుడు గౌతు లచ్చన్న గారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయనకి ప్రజా సంక్షేమం, దేశం, రాష్ట్రమే ముఖ్యం, ప్రజలే ముఖ్యం అని అనుక్షణం ఆలోచించేటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు యువతరానికి, ఏ తరానికైనా సరే ఆదర్శం గౌతు లచ్చన్న గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇదే వేదిక మీద తెలియజేస్తున్నాం. గౌతు లచ్చన్న గారిది ప్రభుత్వమే తీసుకొని ఈరోజు ఘనంగా అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో చేస్తున్నాం. ఇంకైనా భవిష్యత్తులో రోజుల్లో కూడా వారి యొక్క గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నాం. అలాగే మన చెట్టుబల్లి సోదరులందరూ కూడా అడిగారు ఇక్కడ మాకు కమ్యూనిటీ బిల్డింగ్ కావాలని. గతంలో కూడా మా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులైనటువంటి పితాని సత్యనారాయణ గారు మామూలుగా చెప్పారు ఇది ఎలాగైనా అక్కడ పెట్టాలని చెప్పేసి. దాన్ని పురస్కరించుకొని అలాగే మా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు, యువ నాయకులు, ఆ గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారు కూడా ఖచ్చితంగా ఇక్కడ చేయాలి, సంఘానికి చేయాలని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక్కడ మనం కొంత ల్యాండ్ కేటాయించాం. ఇక్కడే కాకుండా ఇంకా ఎవరికైనా సరే మేము కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అక్కడ భవన నిర్మాణానికి మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడ ఈ సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి వేడుకలకి విచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరూ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు స్వతంత్ర సమరయోధులు, కీర్తిశేషులు శ్రీ డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి వేడుకలు అనేది ఈరోజు చాలా భారీ ఎత్తున ఇక్కడ గౌతు లచ్చన్న గారి సెంటర్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత ఏడాది నుంచి గవర్నమెంట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది సర్దార్ గౌతు లచ్చన్న గారి వేడుకలు జరపాలని. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది బిరుదు వచ్చిన తర్వాత మా
తెలుగు నాయకుడికి సర్దార్ గౌతులచ్చన్న గారికి సర్దార్ బిరుదు రెండో వచ్చింది. ఎందుకంటే మాకు గర్వకారణం. మేము ఆ కులంలో పుట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ ఎప్పుడు ఆయన జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా కానీ రాష్ట్రం అంతటా కూడా మేము ఇదే కార్యక్రమాలు చేయాలని యువత అంతా కూడా గౌతులచ్చన్న గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల మీద స్ఫూర్తి తీసుకొని ముందుకు నడవాలని, ఆయన కార్మిక శ్రమ నాయకుడు, రైతు బాంధవుడు, బీసీల నాయకుడు, చట్టసభల్లోని ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి నాయకుడు కూడా. ఎందుకంటే ఆయన జనాల కోసం కష్టపడే నాయకుడు, జనాలు ఆకలి తీర్చే నాయకుడు, జనాలకి ఏది కావాలనే చూసే నాయకుడు. మరి అటువంటి నాయకుడికి ఈరోజు మేము ఎంత చేసినా చాలా తక్కువ అని భావించుకుంటూ నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చెయ్యాలని మా యువతనందరం కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, మా గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చేయడం జరిగింది. అలాగనే పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారు, గురుమూర్తిరెడ్డి గారు, విధి పార్టీ పెద్దలు, కుల పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ఇచ్చేసి కార్యక్రమాన్ని మంచి జయప్రదం చేశారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు పేరున తెలియజేసుకుంటున్నారు. గౌతులచ్చన్న గారి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా యువత అనే వాళ్ళు కాదు, చిన్న పెద్ద అందరూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా కానీ నెక్స్ట్ ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా కానీ ఎక్కడైనా కానీ గౌతులచ్చన్న గారి స్టిక్కర్లు తయారు చేసి స్టిక్కర్లు అంటించుకొని గౌతులచ్చన్న గారిది పేరు రాష్ట్రం కాదు మన భారతదేశంలోనే పేరు మోగేలాగా అటువంటి మహనీయుడు సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రజానీకానికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గౌతులచ్చన్న.